క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనందరికీ దయచేసినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ సమయంలో ఒక మంచి విషయాన్ని నేర్చుకోవడానికి దేవుడు రీతిగా మనకిచ్చినటువంటి సమయానికే తండ్రి అయినటువంటి దేవునికి మనం నిండుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆలోచన ఏమై ఉందనంటే, ఎన్నో సంవత్సరాల నుంచి మనం గ్రంథంలో ఎన్నో విలువైనటువంటి మాటలు మనం వింటూ వాటిని అనుసరించకుండా తమకు నచ్చినట్టుగా ఈ లోకాన్ని అనుసరించే వారిని గూర్చి కొన్ని సందర్భాలు దేవుడు గ్రంథంలో రాయించాడు. మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి చూసినప్పుడు ఒక ప్రాముఖ్యమైన సంగతిని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం తర్కించినప్పుడు, ఒక పరిశుద్ధుడు ఎలా బ్రతకాలి, దేవునిలో లోకంలో నుంచి దేవునిలోకి వచ్చినటువంటి వ్యక్తి ఎలా బ్రతికితే పరలోకం చేర్చబడతాడు అనే విషయాలు చాలా స్పష్టతతో కూడినటువంటి విషయాలు మాట్లాడుతూ, అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని బైబిల్లో ఏమని రాయించాడు అని అంటే, ఉంటే చల్లగైనా ఉండండి, లేదంటే వెచ్చగైనా ఉండండి. నులివెచ్చగా ఉంటే ప్రమాదం. అర్థమవుతుందండి? ఉంటే పూర్తిగా చెడ్డవాళ్ళకన్నా ఉండాలి, లేదా పూర్తిగా మంచివాళ్ళకన్నా ఉండాలి. మంచివాళ్ళగా పిలువబడుతూ చెడ్డ క్రియలు చేసామనుకోండి, వాళ్ళనే బైబిల్ ఏముందంటే భక్తిహీనులు అని ఒక పదం ఆడాడు, దుష్టుని సంబంధులు అని 2వ పదం ఆడాడు, 3వది భక్తిహీనులతో పాటు వేషధారులు అనే పదాలు 3 వాడటం అనేది జరిగింది. కనుక మనము వేషధారులుగా ఉండటానికి ఇక్కడికి రాలేదు, భక్తిహీనులుగా ఉండటానికి మనం ఇక్కడికి రాలేదు, దుష్టత్వపు లక్షణాలను అనుసరించేవారుగా మనం సంఘంలోకి రాలేదు. మరి మన సంఘంలోకి ఎందుకు వచ్చాము అని అంటే, మన ఆలోచన, మన గురి, మన నమ్మకం, మన విశ్వాసం, మన ప్రయాసం దేని కొరకు ఈ భక్తి అని అంటే, పరలోకం వెళ్ళాలని, నిత్య జీవాన్ని పొందాలని, దేవుని కృప, ఆయన ఆశీర్వాదం పొందుకోవాలనే మనమందరం దేవుని మందిరానికి వస్తున్నాం. అవునా? దేవుని సంఘంలో ఎలా ఉండాలని వచ్చాం మనం? కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక తీయండి ఒకసారి. పరిచయ భాగాలు చూపించి సబ్జెక్ట్ మీకు క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు ముందు పరిచయాలు చూపిస్తాను. అసలు ఎందుకు వచ్చావో నీకు తెలియాలి ఫస్ట్ సంఘంలోకి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం కొంచెం స్పష్టంగా వివరంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. జాగ్రత్త, డిస్టర్బెన్స్ చేయకుండా వినండి. రాసుకునే మంచి అలవాటు ఉంటే రాసుకోండి. ఇంటికి వెళ్ళాక బెరియా సంఘంలాగా పరిశోధన చేసుకోండి. చెప్పిన మాటలు కరెక్టా కాదా, ఏవైనా లోక సంబంధమైనవి చెప్పాడా, లేదా ఏమన్నా కల్పితంతో కూడినవి ఏమన్నా కట్టుకథలు రాసుకొచ్చి మాకు పిట్టకథలు చెప్పాడా అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది నీకు. కనుక అసలు సంఘంలోకి ఎలా ఉండటం కోసం పిలిచాడో జాగ్రత్తగా మీరు వినాలి నా మాటలు. ఎందుకంటే మరలా ఇలాంటి మాటలు మీకు ఎవరు చెప్పరు, అందుకే జాగ్రత్తగా మీరు వినాలి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఒక్కళ్ళు చదవండి, మొత్తం వినండి. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా, ఇక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. జాగ్రత్తగా వినాలి మీరు. క్రీస్తులోకి ఎలా వచ్చారు మీరు? ఎందుకు వచ్చారు మీరు? క్రీస్తు ద్వారా క్రీస్తులోకి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. మీరు ఎలా ఉండటానికి పిలువబడ్డారు? పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. చరిత్రలో కూడా ఒక మాట చూద్దాం. అసలు ఇది ఇక్కడే చెప్పాడా, చరిత్రలో కూడా ఏమన్నా చెప్పాడా చూద్దాం. లేవ్యాకాండం దగ్గరికి వెళ్ళండి ఒకసారి. లేవ్యాకాండం 20వ అధ్యాయం, లేవ్యాకాండం 20వ అధ్యాయం 26వ వచనం. చరిత్రలో కూడా దేవుడు ఇశ్రాయేలుకి చెప్పాడా లేదా? మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నావారై ఉండునట్లు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మీరు నావారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరుపరచితిని. ప్రతి మాట మీరు క్షుణ్ణంగా రాసుకోవాలి, స్పష్టంగా చెప్తాను నేను. మొదటి మాట, క్రీస్తులోకి మనం ఎందుకు వచ్చామని చెప్పి చూపించాను. పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు.
రెండవది, మీరు నా వారై ఉండాలంటే మీరు ఎలా ఉండాలని చెప్తున్నాడు చరిత్రలో? పరిశుద్ధులుగా ఉండాలి. చరిత్రలో కూడా చెప్పాడు, మీరు నాకు పరిశుద్ధులుగా ఉండటం కొరకే అన్యజనులలో నుండి, లోకములో నుండి, మీ చెరలో నుంచి మిమ్మల్ని అందరిని కూడా ప్రత్యేకపరుచుకున్నాను నేను. జాగ్రత్తగా మీరు వినాలి ఈ మాటలు. ఎక్కడి నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు? అన్యజనాంగములో నుంచి ప్రత్యేకపరుచుకున్నాడు. దేని కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు ఇశ్రాయేలీయుల్ని? పరిశుద్ధంగా నా వారై ఉండటానికి ప్రత్యేకపరుచుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు మరొక మాట చూపిస్తాను మీకు, చూపిస్తాను నేను. పేతురు గారి దగ్గరికి వెళ్దాం మనం. ఆయన ఏం చెప్తున్నాడు వినండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని రాయబడింది. ఎక్కడ రాయబడింది? చరిత్రలో రాయబడింది. ఏమండి? పత్రికల్లో రాయబడింది. అవునా? ఎందుకు ఈ పరిశుద్ధతను గురించి ఎంత ప్రత్యేకంగా బైబిల్ గ్రంథం మాట్లాడుతుందంటే, పరిశుద్ధుడైన దేవునికి పిల్లలం మనం, పరిశుద్ధుడైన దేవుని సొత్తైన ప్రజలు మనం. మరి ఆయన సొత్తైన ప్రజలమైనటువంటి మనం పరిశుద్ధంగా ఉండాలంటే అన్యజనులు నడుచుకున్నట్టుగా సంఘం ఇక నడవటానికి వీల్లేదు అని పౌలు గారు స్పష్టంగా చెబుతున్నాడు. ఒక మాట చూద్దాం. పరిశుద్ధులుగా ఉండటం కొరకు పరిశుద్ధపరచబడి అన్యజనులలో నుంచి ప్రత్యేకించబడినటువంటి సంఘము ఎలా ఉండకూడదో పౌలు గారు చెబుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. త్వరగా ఎందుకు చూపిస్తున్నానంటే, ఇంపార్టెంట్ విషయాన్ని మీకు చూపించడం కోసం ఈ పరిచయాలను చూపిస్తున్నా మీకు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట, అంటే మీరంటే ఎవరు? ఏ అన్యజనులలో నుంచి అయితే మీరు ప్రత్యేకించబడి నా వారై నా సొత్తు అయినటువంటి ప్రజలైనటువంటి మీరు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి మీరు ఇక మీదట అన్యజనులు నడుచుకొనినట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అబ్బా, ఎంత బాగున్నాయండి మాటలు. ఒక్కొక్క పదాన్ని రాసుకునేటప్పుడు అసలు ఎంత ఆశ్చర్యం, ఎంత కేర్ తీసుకున్నాడు పరలోకమందు ఉన్న తండ్రి మన పట్ల. ఇక్కడ వరకు ఒక క్లారిటీ వచ్చిందా మీకు? రాకపోతే రిపీట్ చేస్తాం మళ్ళీ. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందా? ఎందుకొరకు పిలువబడ్డారు సంఘంలోకి మీరు? చెప్పాలి. ఎందుకొరకు పిలువబడ్డారు మీరు? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు. సందర్భం మీకు కొంతవరకు అర్థమైంది అనుకుంటా నేను. అర్థం కాని వారు ధన్యుల. ఇప్పటివరకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా, మీకు జ్ఞానం ఉంటే. ఎన్ని మాటలు చూపించాను మీకు? 5 మాటలు చూపించా. సందర్భాలు ఇవన్నీ పాఠంలోకి వెళ్ళా, కంగారేం లేదు, నిదానంగా మనం ట్రావెల్ చేద్దాం. సందర్భం ఏంటంటే, దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరు నా వారవ్వాలంటే, జాగ్రత్తగా వినాలి మీరు, నేనేమో పరిశుద్ధుణ్ణి, మరి మీరు నాకు కుమారులుగా నా వారై ఉండాలంటే నేను ఎలాంటోన్నో అలాంటోళ్ళై ఉండాలి. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు అగ్ని. జాగ్రత్తగా వినాలి, మీకు అర్థం కావాలని సందర్భం చెప్తున్నా. తండ్రి అయినటువంటి దేవుడు అగ్ని. ఇప్పుడు అగ్ని అయినటువంటి దేవునిలో మనం మమేకం అవ్వాలి, ఐక్యం కావాలంటే ఇప్పుడు నువ్వు చక్కగా ఉంటే మమేకం అవుతావా? చెక్క ఉంటుందా అగ్నిలో? ఉంటుందమ్మా. ఎంతసేపు ఉండదు చెక్క? అలా మంట తగులుకోగానే కాలి బూడిదైపోద్ది చెక్క. ఇప్పుడు చెక్క దాకా వద్దులేండి, నేను ఇనుమంటావా? పోనీ ఇనుముని తీసుకెళ్ళి అగ్నితో పెట్టిన ఎంతసేపు ఉంటుందండి? కొంచెం కాలటం లేట్ అవ్వద్దు, కానీ అగ్నికి కూడా ఏమైపోతుంది? ఇనుము కరిగిపోతుంది. ఇప్పుడు మంటలో కరగనటువంటిది ఏమైనా ఉందా? చెప్పగలరు ఎవరైనా? జ్ఞానంగా ఆలోచించి చెప్పండి. బంగారం కలుసుద్దా అగ్నితో? కలుసుద్దా?
కరిగిపోద్ది. ఇప్పుడు అగ్నితో సమానంగా కరిగిపోకుండా సమానంగా అగ్నితో కలవగలిగేది ఏంటి అమ్మా? నీళ్లు కూడా కలవండి. నీళ్లు పోస్తే అగ్ని ఆరిపోద్ది. కానీ పరలోకమందున్న తండ్రి ఆరిపోయాడు కాదు. ఆయన సూర్యుడి మీద బోచుడు కసిన నీళ్లు వచ్చి నీ ముఖం మీద పడతాయి నీళ్లు. ఇదేమేంట్రా నాయన ఇట్ట బగబగ మండిపోతాను, నీ మొహం మండని మొహం కాండ్రిచ్చి మొహం పైన ఉయ్యి ఒకసారి ఆయన మీద వచ్చి నీ ముఖం మీద పడుద్ది. అర్థమైందండి? ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు. సమయం వేస్ట్ చేయొద్దు, టాపిక్లోకి వెళ్దాం. దేవుడు పరిశుద్ధుడు. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడు. ఇప్పుడు దహించే అగ్నితో మనం మమేకం కావాలంటే మనం కూడా ఎలా మారాలి? అగ్ని వలె మారాలి. ఒక ఆయన పాట పాడుతున్నాడు, అగ్ని మండించు అగ్ని మండించు నాలో మండించు రగిలించు అంటున్నాడు. ఇప్పుడు అగ్ని మండించాడు ఉంటావా? సరే, రాసినోడు ఎలాగో రాశాడులేండి, పాడోడు కన్నా బుర్ర ఉండాలిగా. అగ్ని మండించితే ఉంటావా నువ్వు? కాలి బూడిదేసి వస్తావు దెబ్బకి. ఏది మండించాలా? ఆత్మీయతను రగిలించాలా. అనేక ఆత్మలు వెలుగు లేక చీకట్లో ఉన్నటువంటి ఆత్మల్ని వెలిగించడానికి రగిలించాలి, రోషాన్ని పుట్టించాలి, పౌరుషాన్ని పుట్టించాలి. అది మండించడం అంటే. అంతేకాని నాలో మండించంటే మండిస్తారు ఒకసారి కాలి బూడిదైపోతావు, కనపడవేగను. సందర్భం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన వారు కూడా పరిశుద్ధులుగా ఉండాలనే దేవుడు లోకంలో నుంచి ప్రత్యేకపరుచుకొని సంఘములోకి తీసుకొచ్చాడు. సంఘములోకి తీసుకురావడానికి ఎలా తీసుకొచ్చాడో తెలుసా అండి? ఎలా పడితే అలా తీసుకురాలేదు సంఘంలోకి. ఒకవేళ ఈరోజు బ్రష్ చేయకపోయినా ఇక్కడికి వచ్చినా నిన్ను ఎవడు అడగడు, స్నానం చేయకుండా వచ్చినా నిన్ను ఎవడు అడగడు, నువ్వు మంచి బట్టలు వేసుకురాపోయినా ఎవరు అడగరు నిన్ను, చెండు కొట్టకపోయినా అసలు ఎవరు అడగరు నిన్ను. కానీ సంఘంలోకి ఎలా తీసుకొచ్చాడో తెలుసా అండి? మనందరికీ తెలుసు, చదువుకున్నాం, కానీ సందర్భాలన్నీ కూడా మనకు అవసరం లేదు. పేతురు గారు మాట్లాడుతున్నటువంటి ప్రసంగం అపోస్తుల కార్యం 2:38లో ఎలా తీసుకొచ్చాడు సంఘంలోకి? ఇదిగో పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీస్మము పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. జాగ్రత్తగా మీరు వినాలి. పరిశుద్ధాత్మ అనే వరం వచ్చింది కాబట్టి ఇప్పుడు పరిశుద్ధులుగా మనం కూడా కూడుకున్నాం ఇక్కడ. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ వరం లేకుండా నీ సంఘంలోకి వచ్చి కూర్చేస్తున్నాను, నేను కూడా పరిశుద్ధుడినే, నేను కూడా క్రైస్తవున్నానంటే నీ అంత అమాయకుడి ప్రపంచంలో ఎవడు ఉండడు. ఇంకా ఎలా మనం పరిశుద్ధులమయ్యాం? మారు మనసు జరగాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీస్మం జరగాలి. అలా జరిగిన తర్వాత పరిశుద్ధాత్మ వరం నీకు వస్తుంది. అప్పుడు పరిశుద్ధుల సహవాసంలోకి నువ్వు వచ్చేసావు. ఇలా వచ్చిన తర్వాత, సంఘములోకి చేర్చబడిన తర్వాత, దేవుని సొత్తైనటువంటి ప్రజలమైనటువంటి తర్వాత ఇక ఎలా ఉండకూడదని పౌలు గారు చెప్తున్నాడు. అన్యజనులు నడుచుకున్నట్టు పరిశుద్ధులైన మీరు ఇక నడవకూడదు అన్నాడు. అవునా కాదా? ఇప్పుడు రాసుకోండి, టైటిల్ చెప్తా, ఇప్పుడు రాసుకోండి. ఇప్పుడు మనమంతా ఎక్కడున్నాం అమ్మా? ఎదరు కూర్చున్న వాళ్ళు చెప్పుండి, కింద కూర్చున్నావు చిల్లమ్మలంతా. మనమంతా ఎక్కడున్నాం? ఇప్పుడు ఎక్కడున్నాం? సంఘంలోనేనా? క్లారిటీ ఉందా మీకు? ఆ కుర్చీల్లో కూర్చున్నోళ్ళు మనమంతా ఎక్కడున్నాం ఇప్పుడు? చెప్పాలి గట్టి, తప్పేం లేదు. మీకు వచ్చింది చెప్పుండి, నేను చెప్పడానికి కదా నేనుంది. మీరు తప్పు చెప్తే రైట్ చేయడానికి నేనున్నా, మీరు రైట్ చెప్తే వెరీ గుడ్ అని చెప్పడానికి నేనుంది ఇక్కడ. ఎక్కడున్నాం మనమంతా ఇప్పుడు? వెనకాల ముసుగులు. ఎక్కడున్నాం మనం? ఎట్టంటే నేను చెవిట ఉన్నా, గుడ్డు ఉన్నా, మోగున్నా? నోటితో చెప్పండి, ఎక్కడున్నాం మనం? బాప్తిస్మాలు పొందారు మీరంతా? పొందారా? ఎక్కడ చేర్చబడ్డాం ఇప్పుడు మనం? సంఘములోకి చేర్చబడ్డాం. అవునా? క్లారిటీ ఉందా మీకు? సంఘములోకి చేర్చబడ్డాం. కాబట్టి వీళ్ళని కూడా అడిగాక రెఫరెన్స్ చూద్దాం. వీళ్ళకంటే పిల్లవాళ్ళ తెలియదు కాబట్టి. యారు మనం ఎక్కడున్నాం ఇప్పుడు? అబ్బా, యశ్వంత్ గారు బలినవుతుంటారు. ఎక్కడున్నారు మనమంతా? సంఘంలో ఉన్నాం కదా, వెరీ గుడ్. ఇప్పుడు పురుషుల సైన్యం మనమంతా ఎక్కడున్నాం ఇప్పుడు? చందు ఎక్కడున్నావు? సంఘంలో, వెరీ గుడ్, మంచిది. మనమంతా సంఘంలో ఉన్నావా? సంఘములోకి వచ్చిన మనం ఇక మీదట దేనిని అనుసరించి ప్రవర్తించాలి? సంఘములోకి వచ్చిన మనం దేనిని అనుసరించి ప్రవర్తించాలి? వాక్యాన్ని అనుసరించాలని చేయొత్తండి, వాక్యాన్ని అనుసరించాలని చేయొత్తండి. చేయలేతనలో ఇంటికి వెళ్ళిపోండి, మీకు చెప్పిన అనవసరం వాక్యం.
ఎందుకంటే ఆ గోడ చెప్పిన ఒకటే, నీకు చెప్పిన ఒకటే. వాక్యాన్ని అనుసరించే వాళ్ళు వాక్యాన్ని అనుసరిస్తున్నారా? నెక్స్ట్ క్వశ్చన్ ఇది. చేస్తారు కదా, ఎత్తన వాళ్ళు వెళ్ళిపోమన్నాను బాధేసిందేమో, కానీ ఎత్తిన వాళ్ళు కూడా అడుగుతున్నా. వాక్యాన్ని అనుసరించాలని సంఘంలోకి వచ్చినటువంటి మీరు వాక్యాన్ని అనుసరిస్తున్నారా? ఇప్పుడు చేయొద్దు ధైర్యంగా. వాక్యాన్ని అనుసరిస్తున్నారా? పెద్ద లిస్టును చదువుతా దొరికిపోతారు దొంగలు మొత్తం ఇప్పుడు ఏడే. వాక్యాన్ని అనుసరిస్తున్నారా? అనుసరిస్తున్నాం. అన్ని విషయాల్లో అనుసరిస్తున్నారా? నెక్స్ట్ క్వశ్చన్ ఇది. అనుసరిస్తున్నామని తలకాయ ఊపారు. అన్ని విషయాలు అనుసరిస్తున్నారా? చేయతండి ఇప్పుడు. మేము అన్ని విషయాల్లో అనుసరిస్తున్నాం. అన్ని విషయాల్లో అనుసరిస్తున్నామేమో. ఇక్కడికి వచ్చేసరికి ఫెయిల్ అందరూ. అనుసరిస్తున్నాం అనేటప్పుడు చేయెత్తారు, కానీ అన్ని విషయాల్లో అనుసరిస్తున్నారనంటే ఇక్కడికి వచ్చేసరికి కొంతమంది సేవకులతో సహా మొత్తం ఫెయిలే. చూద్దాం ఒకసారి, ఒక మాట చూద్దాం ఒకసారి, తీయండి ఒకసారి. సందర్భాలు చూపిస్తాం మీకు. పాఠం అవసరమైతే వచ్చే వారం కూడా చెప్తాను, కానీ సందర్భం జాగ్రత్త మీ మైండ్లో ఎక్కించాలి దీన్ని. యాకోబు గారు రాసిన పత్రిక చూసుకొని మళ్ళీ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినివారు మాత్రమయ్యుండి. సంఘములోకి వచ్చిన మీరు, జాగ్రత్తగా వినాలి తల్లి, సంఘములోకి వచ్చిన మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండాలి. సంఘములోకి వచ్చినటువంటి మీరు ఇక ఎలా ప్రవర్తించాలని చెప్తున్నాడు? వాక్య ప్రకారం. నిఖిల్ వినాలరా మాటలు. వాక్య ప్రకారమే ప్రవర్తించాలి. వాక్య ప్రకారమే ప్రవర్తించాలంటే ఆదివారం ప్రవర్తిస్తాను, గురువారం క్లాసులో ప్రవర్తిస్తాను, కుటుంబ క్లాసుల్లో ప్రవర్తిస్తాను, సభల్లో ప్రవర్తిస్తాను, ప్రార్థన అనే మాట వినబడితేనే ప్రవర్తిస్తాను అంటే కుదరదు. మరి ఎప్పుడెప్పుడు ప్రవర్తించాలి? ఎందులో ప్రవర్తించాలి? ఇప్పుడు చూద్దాం. అక్కడికి వెళ్ళి ఆ మాట చూసి క్లోజ్ చేసి సందర్భంలోకి వెళ్ళిపోదాం. ఇక పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 చదువుకున్నాం మనం. 14, 16 కలిసి ఉన్నాయి కాబట్టి మీరు విధేయులకు పిల్లలు అని మాట్లాడుతున్నాను. అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. కాగానే ఎందుకన్నాడు? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెబుతూ, మీరు ఎలా పరిశుద్ధులంటే ఇప్పుడు చెబుతున్నాడు. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును, అండర్లైన్ చేసుకోండి మాట, మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన అంటే సంఘములో చేర్చబడిన దగ్గర నుంచి నీ కుటుంబంలో మంచి జరిగినా నీ ప్రవర్తనలో పరిశుద్ధత కనపడాలి, చెడు జరిగినా నీ ప్రవర్తనలో పరిశుద్ధత కనపడాలి. నువ్వు చేసే ప్రతి పని వాక్యానుసారంగా ఉండాలి. దేని సారంగా ఉండాలి? దీని సారంగా ఉండాలి. ఇప్పటివరకు క్లారిటీ వచ్చిందా మీకు? సంఘంలోకి వచ్చినవాడు ఎలా బ్రతకాలో వచ్చిందా? ఇప్పుడు అసలైన పాయింట్లోకి వెళ్దాం మనం. ఇప్పుడు నా సందర్భం ఏంటంటే, మందిరస్తులలో మూఢనమ్మకాలు ఉండొచ్చా? ఇది కాన్సెప్ట్. అల్లరి చేయొద్దు తల్లి, పిల్లల్ని కంట్రోల్ పెట్టుకోండి. అల్లరి చేయొద్దు, డిస్టర్బ్ చేస్తే నేను చెప్పలేను. మందిరంలోకి వచ్చాం, ఎలా ఉండాలని వచ్చాం? పరిశుద్ధులుగా ఉండటానికి వచ్చాం. అవునా? పరిశుద్ధులుగా ఉండటానికి వచ్చినటువంటి మనం ఇక లోక సంబంధమైనవి అనుసరించటానికి, ఆచరించటానికి లేదు. నువ్వు ఆచరిస్తే ఒకటే ఆచరించాలి. ఏంటో కూడా చూద్దాం. లేవ్యాకాండం. నువ్వు ఆచరిస్తే ఒకటే చూడాలి. నాకు ఆచారం అంటే నాకు ఇంట్రెస్ట్ అంటే నీ ఇంట్రెస్ట్ ఇక్కడ పెట్టి వాక్యం దగ్గర ఇప్పుడు చూపిస్తున్నాను నేనేం ఆచరించాలో. లేవ్యాకాండం ఒకసారి 20వ అధ్యాయం. లేవ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. మీరు నా కట్టడలను ఆచరించి ఇది ఆచరించడం చేతకానటువంటి మందిరస్తులు మూఢనమ్మకాలను ఆచరిస్తున్నారు. మీరు ఆలోచించండి, అసలు ఎలా ఉండాలని మందిరంలోకి తీసుకొచ్చాడు మిమ్మల్ని? పరిశుద్ధులుగా ఉండాలని. అసలు ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు తీసుకొచ్చాడు? కాన్సెప్ట్ ఇప్పుడు తెలియదండి క్రైస్తవ్యానికి. ఎందుకు అసలు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు ఆయన? ఎందుకు ఇవన్నీ నేర్పించాలని తన పిల్లలకి ఎంత కఠినంగా నేర్పిస్తున్నాడు అని అంటే,
భూమి మీదకొచ్చిన తన పిల్లలు ఎప్పుడు చనిపోతారో ఎవ్వరికీ తెలియదు. కనుక వచ్చినటువంటి ప్రతివాడు మరణం తర్వాత పరలోకం అనే మహాలోకానికి రావాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మూఢనమ్మకాలు అనేటటువంటి అజ్ఞానంలో బంధించేశాడు అపవాది ప్రతి ఒక్కడిని అజ్ఞానం వైపు తీసుకెళ్ళిపోయాడు. జ్ఞానాన్ని మరుగు చేశాడు, అజ్ఞానాన్ని పైకి లేపాడు. నీ అజ్ఞానం చేత, నీ మూర్ఖతం చేత నీ ఆత్మ నరకానికి జారిపోతుందన్న విషయాన్ని నేడు క్రైస్తవ్యం మర్చిపోయిందండి. అందుకే అంటున్నాడు, నీ ఆచారం నీ ఆత్మీయతను పాడు చేస్తుంది. కనుక నువ్వు ఆచరించవలసింది ఒకటే. ఏం చెప్తున్నాడు? మీరు నా కట్టడలను అనుసరించి వాటిని ఆచరింపవలెను. నా కట్టడలను ఆచరించాలి. మీరు మూఢనమ్మకాలను కాదు మీరు ఆచరించవలసింది. మీరు మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోతే, వాటిని మీరు అనుసరిస్తే, అన్యజనుల ఇష్టాన్ని నెరవేరిస్తే, వారు నడిచినట్టుగా మీరు నడిస్తే మీ పరిశుద్ధత పోతుంది. మీ పరిశుద్ధత పోతే మీరు నావారు కాదు. గుర్తుపెట్టుకోండి మాట. ఒక్క మాట అడుగుతాను నేను. మనకు రోగాలు రావాలన్నా ఎవరి వల్ల వస్తాయి తెలుసా మీకు? దేవుని వల్లనే వస్తాయి. ఏదైనా శ్రమ రావాలంటే ఎవరి వల్ల వస్తుంది? దేవుని వల్లనే వస్తుంది. ఇప్పుడు మనం ధనవంతులు కావాలంటే ఎవరి వల్ల అవుతుంది? దేవుని వల్లనే అవుతుంది. మనం బ్రతకాలంటే దేవుని చిత్తం, చావాలన్నా దేవుని చిత్తం, మనం గొప్పవారు కావాలన్నా దేవుని చిత్తం, మనం రోగాలు పాలవ్వాలన్నా దేవుని చిత్తం, ఆ రోగాల్లో నుంచి పైకి లేపాలన్నా దేవుని చిత్తమే. ఏది చెయ్యాలన్నా దేవుడే చేయగలడు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈవెన్ సాతాను నిన్ను టచ్ చేయాలన్నా దేవుని పర్మిషన్ లేకుండా నీ ఒంటి మీద చెయ్యి కూడా వేయడాడు. బైబిల్ చదవండి, మీకు జ్ఞానం అర్థమైద్ది. సాతాను నీ దగ్గరికి మనం డిస్కషన్ చేసిన 4.5 గంటల్లో నేను తేల్చింది ఏంటంటే, దయ్యం నిన్ను పట్టాలన్నా, రోగం నీకు రావాలన్నా, నువ్వు చావాలన్నా, నువ్వు దేశ దిమ్మరవి కావాలన్నా, నీ కుటుంబం అల్లకొల్లాలు అవ్వాలన్నా అది దేవుడు చేస్తేనే జరుగుతుంది. అదంతా మొత్తం 66 పుస్తకాలంతా మొత్తం తర్కించి నేర్పించే మొత్తం బైబిల్లో. ఇంకా ఉన్న చాలా మూలాలు మీకు నేర్పిస్తాను మీకు చచ్చిపోయేలోపు. ఎందుకంటే మీలో కొందరైనా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబెట్టాలని ఆనాడు పౌలు ఎంత తపన పడ్డాడో, ఆయన పేరెట్టుకున్నటువంటి నేను కూడా అంతే తపన పడుతున్నా. కొందరినైనా పౌలు అన్నాడు, అన్ని సంఘాలు కట్టి అన్ని పత్రికలు రాసిన అన్నాడు కదా, అందరిని నిలబెట్టలేం మనం. ఎందుకంటే అందరూ బ్రతుకును మార్చుకొని బతకరు భక్తులైన వాళ్ళు. కొందరినైనా సంపూర్ణులుగా చేసి క్రీస్తు దగ్గర నిలబెట్టాలి. కనీసం కొందరినైనా. అదే తపన అదంతా కూడా. అందుకే బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన సంగతులు రాశాడు. ఏం రాశాడంటే, మందిరస్తులలో మూఢనమ్మకాలుంటే ఎంత ప్రమాదమో బైబిల్ చెప్తా ఉందండి. చాలా ప్రమాదం, అది చాలా ప్రమాదం. ఏంటండి అసలు మూఢనమ్మకాలంటే ఏంటి చెప్పగలరు ఎవరైనా? మూఢనమ్మకాలంటే ఏంటి? మూఢనమ్మకాలు ఏంటి? సబ్జెక్ట్ చెప్పనా, సందర్భాలు చెప్పనా? చెప్పాలి మీరు. మీకు సబ్జెక్ట్ కావాలా, సందర్భాలు కావాలా? సబ్జెక్టే కావాలా? వెరీ గుడ్, మంచోళ్ళు మీరు అంతా. ఒక అరగంట లేట్ అని నిదానంగా వెళ్దామే, కంగారు ఏం లేదు. పెళ్లి కూతురు కూడా ఇందాకే వచ్చింది, మాకేం కంగారు లేదు. పెళ్ళి మేము వెళ్ళే టైంకి అయిపోద్ది, తొందరగా అయిపోతే బాగుండని మేము కూడా అనుకుంటున్నాం. కనుక మనకు కంగారు ఏం లేదు, చల్లగా ఉంది లోపల. నిదానంగా మంచి మాటలు మనం నేర్చుకొని వెళ్దాం. మనం వచ్చింది ఎందుకు మందిరానికి వచ్చింది ఎందుకమ్మా? ఆత్మకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని తీసుకోవడానికి వచ్చాం మనం, అంతేనా? కనుక మనం కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు చూద్దాం. మందిరస్తులలో మూఢనమ్మకాలు. ఇప్పుడు మనం ఎలా ఉండాలన్న డిసైడ్ చేసేది ఎవరు? దేవుడా, మూఢనమ్మకమా? ఎవరు డిసైడ్ చేయాలి? దేవుడు డిసైడ్ చేయాలి. ఈరోజు నువ్వు ఎలా ఉండాలో, సాయంత్రం ఎలా ఉండాలో, మధ్యాహ్నం ఎలా ఉండాలో, ఏం తినాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ఉండాలో, సంతోషంగా ఉండాలో, దుఃఖంగా ఉండాలో అన్నీ డిసైడ్ చేసేది ఎవరు? దేవుడు. అవునా? చిట్టం గారు బాగా ఊపిన తలకే. ఎవరో డిసైడ్ చేసేది? దేవుడు మాత్రమే చేయగలడు. ఒక్కసారి ఈ సందర్భం చూపిస్తే, ఎందుకంటే మీకు పాఠం అర్థం కావాలంటే ఇది అర్థం కావాలి మీకు. సమూయేలు మొదటి గ్రంథం. ఏం పర్లేదు, అవసరమైతే దీన్ని మొదటి భాగంగా రాసుకోండి, రెండో భాగం కూడా చెప్తా, మీరు మారాలి కాబట్టి. సమూయేలు మొదటి గ్రంథం
ఎందుకు ఇది చూపిస్తున్నానంటే చాలా మందిలో డబ్బు ఉందని, జ్ఞానం ఉందని, పలుకుబడి ఉందని, అధికారం ఉందని గర్వం కళ్ళు నెత్తికెక్కేలా చేసింది ఈరోజు సమాజంలో. చాలామందిని చూడండి, చిన్న చిన్న పిల్లోడిని మందలిచ్చినా వాడికి మితిమీరినటువంటి గర్వం పెరిగిపోయింది ఇవాళ. ఈరోజు సమాజంలో ఏమండి టెక్నాలజీ అప్డేట్ అవుతున్న కొద్దిగా, ప్రాపర్టీలు పెరుగుతున్న కొద్దిగా, ఏమండి సంపద పెరుగుతున్న కొద్దిగా మనుషుల్లో అహం పెరిగిపోతుంది. మీరు గమనిస్తున్నారో లేదో, గర్వం పెరిగిపోతుంది మనుషుల్లో. కానీ గర్వాంధులను కూడా అణచగలిగే మహాగణుడు దేవుడు. అందుకే చెబుతున్నాడు, ఒరే నాయన, నీ మూఢనమ్మకాలు, నీకున్నటువంటి ఈ అజ్ఞానం అంతా కూడా తుడిచిపెట్టే ఒక మహాజ్ఞానంతో కూడిన సవాలు ఇస్తున్నాను, మరి పట్టుకోమని చెబుతున్నాడు దేవుడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3 నుంచి నేను చదువుతాను. కొంచెం జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకొని జాగ్రత్తగా రాసుకోండి. 3 నుంచి 10 వరకు చదువుతాను, జాగ్రత్తగా మీరు రాసుకోండి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను ఈ అంత గర్వంగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ఇక్కడ వరకు క్లారిటీగా ఉందా? దేవుడు ఏం చేస్తున్నాడంట? అంతా చూస్తున్నాడు. ఆయన అనంత జ్ఞాని. నీ హృదయంలో ఏమనుకుంటున్నావో, పైకి ఏమంటున్నావో, ఎలా బ్రతుకుతున్నావో, ఏం చేస్తున్నావో అన్ని పరీక్షిస్తున్నాడు ఆయన. కనుక గర్వపు మాటలు మీ నోట రానివద్దు అంటున్నాడు. 4వ వచనం, ప్రఖ్యాతి నొందిన వీలుకాండ్రు ఓడిపోదురు, త్రుట్టిల్లిన వారు బలము పొందుతురు. నెక్స్ట్, తృప్తిగా భుజించిన వారు అన్నం కావాలని కూలికి పోతారు. ఆకలి కొనినవాడు ఆకలి తేరా తింటాడు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కన్నది కృషించిపోవును. జరుగుతుందా లేదా? ఇప్పుడు చదివింది మొత్తం జరుగుతుంది సమాజంలో. మీరు చూస్తున్నారో లేదో? పిల్లల కనంది ఏడుతుంది, పిల్లల కన్నింది. పిల్లల కనంది ఏమవుతుంది? హ్యాపీగా ఉంది, సంతోషంగా. కానీ కంటది ఒక రోజున. రేపు రండి, రేపు మాట్లాడుతుంది దాని గురించి. రేపు రాత్రి చెప్తాను నేను, రేపు ఇందురుగా నా మాటలన్నీ. నెక్స్ట్ మాట 6వ వచనం దగ్గరికి వెళ్ళిపోండి డైరెక్ట్గా. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవా. జనులను బ్రతికించేది ఆయనే, చంపేది కూడా ఆయనే. గుర్తుపెట్టుకోవాలి. మూఢనమ్మకాలను అనుసరించే వాళ్ళు ఈ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. తర్వాత మూఢనమ్మకాలు ఏవో మొత్తం లిస్ట్ చెప్తాం మీకు, అదిరిపోద్ది మీకు అంతే. ఆ మాటల లిస్ట్ మొత్తం చెప్తే, అయ్యో ఇంతకాలం నాకు తెలియక ఎంత మూర్ఖురాలుగా బ్రతికానా, ఎంత పిచ్చితనంలో బ్రతికాను నేను. అయ్యో ఇవన్నీ తెలియక ముందు చచ్చిపోతే నేను నరకానికి వెళ్ళిపోయేదాన్నిగా, నరకానికి పోయేవాడినిగా నేను. అయ్యో నాకు తెలియక ఎంత తప్పు చేశానే. నీకు పశ్చాత్తాపం పుట్టాలి, లిస్ట్ అని చెప్తా ఇప్పుడు నీకు. అందుకే ఏమన్నా చూడండి బైబిల్లో, జనులను 6వ వచనం, జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు దేవుడే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు కూడా ఆయనే. పాతాళానికి నేను పంపించేది ఆయనే, అందులో నుంచి బయటకు తీసుకురావాలన్న ఆయన వలన మాత్రమే ఉంది. నీ మూఢనమ్మకాల వలన ఏమీ జరగదు, గుర్తుపెట్టుకోవాలి నువ్వు. నెక్స్ట్ మాట చెప్తున్నాడు, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడు ఆయనే, లేవనెత్తేవాడు కూడా ఆయన. చాలా అక్కడ వరకు ఆపుదాం. నెక్స్ట్ భాగం గురువారం కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ అది అక్కడ అవసరం అయితే మనకి గురువారం క్లాస్కి. ఇప్పుడు మనం మూఢనమ్మకాలను ఎందుకు నమ్ముతామంటే, ఏదైనా ప్రమాదం వచ్చి పడుతుందేమో అని కొంతమంది నమ్ముతున్నారు. మరి కొంతమంది ఇది గినక నమ్మకపోతే, ఇది గినక చేయకపోతే, దీనిని మనం పాటించకపోతే చస్తావేమో అని నమ్ముతున్నారు మరి కొంతమంది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? దేవుడు ఏం చెప్పాడు? ఓరి నాయన, నీకు సంతోషం కావాలని ఇచ్చేది నేనే, నిన్ను బ్రతికించేది నేనే, చివరికి నిన్ను చంపేది నేనే, చచ్చిన తర్వాత నీ ఆత్మను తీసుకెళ్ళి పాతాళంలో పెట్టేది కూడా నేనే అని చెప్తున్నాడు ఆయన. ఇంత స్పష్టంగా క్లారిటీగా మాట్లాడుతూ ఒక మాట చెబుతున్నాడు సొలొమోను గారు. అక్కడ చూసుకొని మనం పాఠంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. చూసారండి, ఎంత చెప్పుకుండా వచ్చి అంటున్నాడు సంగమా, ఇక జ్ఞానము లేని వారై ఉండక, ఏమన్నాడు? జ్ఞానం లేకుండా బతకమన్నాడు, జ్ఞానం కలిగి బతకమన్నాడు. దీన్ని బట్టి ఏమన్నాడు? మన చదవండి ఒకసారి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతకండి అంటే, ఇప్పుడు మూఢనమ్మకాలను అనుసరించే వాళ్ళకి జ్ఞానం ఉందంటారు లేదంటారు? మీరు చెప్పాలి. ఎదురు కూర్చున్న చెల్లెమ్మలో మూఢనమ్మకాలను అనుసరించేటటువంటి మందిరస్తులకి జ్ఞానం ఉందంటారా లేదంటారా? ఎదురు కూర్చున్న వాళ్ళు. లేకేనా అనుసరించేది? కుర్చీలోళ్ళు. మూఢనమ్మకాలను అనుసరించే వాళ్ళకి జ్ఞానం ఉందంటారా లేదంటారా? మీరు చెప్పాలి. లేదు, ఇటుపక్క వాళ్ళు వీళ్ళు చెప్పకముందు అడగకముందు చెప్పేస్తున్నారు లేదని. ఎరా మీరు చెప్పండి రా, ఉందా లేదా? మూఢనమ్మకాలను అనుసరించే వాళ్ళకి జ్ఞానం ఉందా లేదా?
వెరీ గుడ్, అందరు బాగా చెప్పారు, చాలా సంతోషం. ఇప్పుడు చెప్తాను, అడుగుతాను నేను, చెప్పండి, మూఢనమ్మకాలు అంటే ఏంటి అసలు? చెప్పాలి తల్లి. మూఢనమ్మకాలు అనుసరించే వాళ్ళకి జ్ఞానం ఉందా లేదంటే లేదో అన్నారు. అసలు మూఢనమ్మకం అంటే ఏంటి? మీకు విషయం చెప్పమంటారా? ఇది ఏంటో చెప్పడం కోసమే ఎంత ప్రయాసపడి ఇక్కడ తీసుకొచ్చేప్పుడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది ప్రియులరా, చూస్తారా? మళ్ళా పాఠంలోకి వెళ్దామంటే అసలు మీ మొఖాలు చూస్తే నాకు పాఠంలోకి వెళ్ళబుద్ది కావట్లా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం, మొదటి తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన అంటే ఎవరు? దేవుడు. అక్కడ దేవుడు అని పెట్టి చదువు తల్లి, బాగుంటుంది. దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనుషులంతా రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారందరూ నా జ్ఞానాన్ని గూర్చినటువంటి అనుభవం రావాలి వాళ్ళకి. ఎందుకు అనుభవ జ్ఞానం? ఎందుకు అనుభవ జ్ఞానం? ఎందుకంటే ఏది చెయ్యాలో ఏది చేయకూడదో డిసైడ్ చేసేది వాక్యం. ఏది అనాలో ఏది అనకూడదో, ఏది తినాలో ఏది తినకూడదో, ఏది అనుసరించాలో ఏది అనుసరించకూడదో డిసైడ్ చేసేది వాక్యం. అందుకే రక్షణలోకి వచ్చిన మందిరస్తులందరూ కూడా సత్యమును గూర్చినటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అలా నేర్చుకున్న తర్వాత బుద్ధిపూర్వకంగా వాళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారు, అది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిదని వాక్యాన్ని దాటి కనుక నువ్వు లోకంలోకి వెళ్ళి మనుషుల పద్ధతులను అనుసరిస్తే ఇక తీక్షణమైనటువంటి అగ్ని. ఇట్లాంటి బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాడిని యేసుక్రీస్తు వారు కూడా రక్షించడోక, క్షమించడం వాళ్ళని. ఒకప్పుడు అజ్ఞాన దశలో బ్రతికాం మనం. ఒకప్పుడు ఏది మంచో తెలియని పరిస్థితుల్లో బ్రతికాం మనం. ఒకప్పుడు చీకట్లో బ్రతికాం మనం. ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాం మనం. మనమంతా యాత్రలో ఉన్న యాత్రికులం. ఎక్కడికి? సంఘములో సిద్ధపాటు చేసినటువంటి వ్యక్తులంతా మరణం తర్వాత పరలోకానికి వెళ్ళటానికి జరుగుతున్నటువంటి ఒక సిద్ధపాటు కర్మే ఒక దేవుని యొక్క పాఠశాల. అంటే సంఘంలోకి వచ్చినటువంటి పరిశుద్ధులంతా కూడా జ్ఞానం నేర్చుకోవాలి. జ్ఞానం లేని వారుగా ఉంటే నాశనంలోకి వెళ్ళిపోతారు, మోసపోతారని బైబిల్ చెప్తా ఉంది. పాఠంలోకి వెళ్ళటానికి అరగంట అయిపోయింది. ఇప్పుడు పాఠంలోకి వెళ్తే ఆకలి అవుద్దా? పాఠంలోకి వెళ్తే మీకేమన్నా అవుద్దా తల్లి? టిఫిన్ చేసి వచ్చారా? టిఫిన్ చేసి వచ్చారా? మరేం డల్గా ఉన్నారని టిఫిన్ చేస్తే కూడా. ఎప్పుడు నిన్న సాయంత్రం తిన్నా నేను, ఎంత యాక్టివ్గా ఉన్నా నేను. ఏమ్మా మరి నీరసంగా ఉన్నారేంటి మీరంతా? మొగజొన్న పొట్ల ఎంటర్ తీయటానికి పోయారేంటి తెల్లవారులు? లేదు కదా, నైట్ అంతా పడుకున్నారుగా, మరేంటి యాక్టివ్ లేరేంటి? ఇప్పుడు అడుగుతున్న టకటక కాసేపు మాట్లాడుకొని వెళ్ళిపోదాం. అసలు మూఢనమ్మకాలు అంటే ఏంటి? టకటక చెప్తాను, రాసుకోవడానికి కొద్దిగా మీకు ఇబ్బంది అవుద్దేమో, అయినా సరే రాసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఇంత చూపించా మీకు, ఇంత చూపించాక ఇవన్నీ చెప్పకపోతే మళ్ళీ చాలా ప్రమాదం జరిగిపోద్ది. కనుక ఇప్పుడు టకటక రాసుకోండి. మూఢనమ్మకాలు, ఇందులో మొదటి భాగం. ఏమండి, మందిరస్తుల గురించి చెప్తున్నానండు, లోకంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పట్లా. దౌర్భాగ్యపు ఆలోచనలు పెట్టుకొని నాకు కామెంట్లు పెట్టమాక, అర్థమవుతుందా? కామెంట్ చేయమాక. ఒకవేళ నువ్వు నన్ను అంటే నన్ను అన్నట్టు కాదు, ఈ మాటలు చెప్పిస్తున్న పరలోకమందు ఉన్న తండ్రిని అన్నట్టు. ఇక నీకు AK-47 కూడా కాదు, కొత్త బాంబు కూడా తయారు చేశారు, దాన్ని పెట్టుకున్నట్టు కింద నువ్వు నా మీద సెటైర్లు ఎత్తే. చెబుతున్నాడు మూఢనమ్మకాలని టైటిల్ పెట్టుకొని దాంట్లో పార్ట్ 1 ఇది. ఈ పార్ట్ 1లో మందిరానికి వచ్చినటువంటి వారు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు ప్రయాణానికి బయలుదేరేటప్పుడు కొన్ని పరిస్థితులు మీకు పరిచయం చేస్తే ఇప్పుడు ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఈరోజు పెళ్ళికి వెళ్దామని బయలుదేరారు అనుకుందాం కాసేపు. ఇప్పుడు మనం అందరం మారేమంట పెళ్ళికి వెళ్దామని బయలుదేరుతున్నాం. ఇప్పుడు బయలుదేరుతున్న టైంలో బండి మొత్తలోంచి ఇట తిరగంగానే ఒక విధవరాలు ఎదురొచ్చింది మనకి.
ఎదవరాలు రాగానే వెనకాల ఉన్న ఆడమనిషి, మగ మనిషి గప్పుకున్నాను లేండి, ఆడమనిషి అంటది కదా, ఏమయ్యో చూస్తున్నావా ఎదురుగా ఎవరు వస్తున్నారు, రా లోపల రా, బండి ఆడబెట్టి లోపల రా. అంటే విధవరాలు ఎదురొచ్చినా ఏం చేయట్లేదు మందిరస్తులు, ప్రయాణం చేయట్లా. ఇదొక మూఢనమ్మకం. నెక్స్ట్ రెండోది, ఇదే మనుషులు మళ్ళీ ఏదో ఊరు వెళ్దామని బయటకు వచ్చారు బండి తీసుకొని, ఈలోగా నల్ల పిల్లి ఒకటి ఎదురొచ్చింది. ఏమయ్యో పిల్లి ఎదురొచ్చింది నాయన, వచ్చేస్తే బండి అక్కడ పెట్టి లోపలికి వచ్చే. మూఢనమ్మకాల్లో రెండో మాట ఏంటి, నల్ల పిల్లి ఎదురొచ్చినా మనం ఏం చేయట్లేదు, ప్రయాణం చేయట్లేదు. నెక్స్ట్ ఇప్పుడే చక్కగా మొస్తాబయ్యారు, రెడీ అయిపోయారు, వాళ్ళ ఆవిడ బండి మీద ఎక్కుదాం అనుకునే లోపు ఈయన తాళం తిప్పే లోపు వెనకాల ఉన్న మన కొంపలో ఉన్నవాళ్ళు అచీమని దుమ్మారు. పక్కిండేవాడు కూడా కాదు, మన కొంపలో ఉన్నాడు దుమ్మిండి ఎవడో. తుమ్మంగానే ఏమయ్యో ఆపు కసే బాబు. అంటే మూఢనమ్మకాలలో ఉన్నటువంటి మొదటి భాగంలో ప్రయాణం చేస్తుంటే వచ్చేటటువంటి పరిణామాలు ఇవి. నెక్స్ట్ మాట, మరి రేపటి దినాన వెళ్దాం, మరి ఈరోజు వెళ్దాం అనుకున్నాం, మిస్ అయిపోయింది ఏదో సమయంలో, మరి రేపు వెళ్దాం అనుకుని నిర్ణయం తీసుకున్నారు ఆలోచన లేకుండా. బయలుదేరే సమయానికి ఓరి అలా ఆదివారం అమావాస్యగా, అంటే ఇప్పుడు ప్రయాణం ఏమైంది, ఆదివారం అమావాస్య అవ్వటం వలన ప్రయాణం ఆగిపోయింది. ఇప్పుడు ప్రయాణానికి ఆటంకం కలిగించినవి ఏంటి ఇప్పుడు చెప్పండి. ఒకటి విధవరాలు ఎదురు రావటం, రెండవది నల్లపిల్లి, మూడవది తుమ్మటం, నాలుగవది ఆదివారం అమావాస్య అవ్వటం వలన క్రైస్తవులమైనటువంటి మేము ఏం చేయటం మానేశాము, ప్రయాణం చేయటం మానేశాం. ఇది మూఢనమ్మకాలు 1లో ఉన్నటువంటి సందర్భాలు. ఇప్పుడు మూఢనమ్మకాలు 2కి వెళ్దామా. మూఢనమ్మకాలు 2 ఏంటి 2 అంటే, ఇదేంటంటే మందిరానికి వచ్చిన వాళ్ళే ఏదైనా పని ప్రారంభించాలంటే, జాగ్రత్తగా వినాలండోయ్, పాఠం చెప్పట్లా, సందర్భాలు చెప్తున్నా, లోకంలో జరిగేవి, జాగ్రత్తగా వినుండి. ఇప్పుడు చెప్పినవన్నీ రాసుకున్నాక ఇప్పుడు దాకా పరిచయం అంటే సబ్జెక్టులోకి వెళ్ళడానికి మీకు మార్గం చూపించానే, అదంతా చదువుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి రావాలి మీరు, దీని పక్కన పెట్టుకోవాలి మీరు. ఇప్పుడు నెంబర్ 2 ఏంటంటే మూఢనమ్మకాల్లో పని ప్రారంభించాలంటే, ఎవరు సంఘానికి వచ్చేవాళ్ళే పని ప్రారంభించాలంటే, మంగళవారం మంచిది కాదండి, సమయం లేదు కాబట్టి స్పీడ్కి వెళ్ళిపోతున్నా, శనివారం మంచిది కాదండి, బుధవారం అస్సలు చేయకూడదండి. 4వ పాయింట్ ఏంటంటే అసలు అమావాస్య రోజు పని చేయకూడదండి. మూఢనమ్మకాలు 2లో ఏంటి, పని చేయాలంటే ఏం చూస్తున్నారు, మందిరస్తులు ఏం చూస్తున్నారంటే పని చేయాలంటే వారాలు చూస్తున్నారు. నెక్స్ట్ మూఢనమ్మకాలు 3లోకి వెళ్దాం మనం. మూఢనమ్మకాలు 3, ఇంకొన్ని మూఢనమ్మకాలు, అబ్బో అసలు ఈ మూఢనమ్మకాలకు అదుపు పరిమితి లేదండి. అసలు కొంతమందిని చూస్తుంటే అసలు వీళ్ళు గ్రహాంతర వాసుల కంటే ఘోరంగా ఉన్నారు కొంతమంది. అసలు ఏ ప్రాంతంలో పుట్టారు, ఏ ప్రాంతంలో పెరిగారా నాయన, మీరు తినేది అదే నానిపెత్తది కొంతమందిని చూస్తే నాకు. ఎందుకంటే నిన్ను చంపాలన్న దేవుడే చంపాలి, నిన్ను సంతోషపెట్టాలన్న దేవుడే సంతోషపరచాలి. నువ్వు చేసేటటువంటి పనికి మాలినటువంటి వ్యర్థ పనుల వలన ఒక్క క్షణం కూడా నీ ఆయుష్ను ఆపుకోలేవు, అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఆపలేవు, నీ చావు, నీ మూఢనమ్మకాలు ఆపలేవు. గురువారం నాడు ఇంకా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను నేను. మీ మంత్రాలు, చేతబడులు, క్షుద్ర శక్తులు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని పటాపంచలు చేసింది బైబిల్లో, వాటన్నిటిని కాలు కింద చెప్పులాగా తొక్కి పడేసింది బైబిల్లో. చూపిస్తాను. అట్లాంటి మూఢనమ్మకాల ముసుగులో మలినమైపోతున్నటువంటి మందిరస్తుల్ని మేలుకొలపడానికి ఎన్నో విలువైన టాపిక్స్ రాసుకున్నాను, చూపిస్తాను. గురువారం మీకు రండి, వీడియోలు కూడా చాలా వీడియోలను చూపిస్తాను మీకు. నెక్స్ట్ మూఢనమ్మకాలు 3లో ఇంకొన్ని మూఢనమ్మకాలు ఏంటంటే పెద్దోళ్ళు మాట్లాడతారండి, అసలు వాళ్ళు ఎందుకన్నారు దాని బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తా మీకు, ఎందుకన్నారు, ఎందుకు వచ్చింది అది. వాళ్ళు చెప్పినటువంటి ఆ సందర్భం వేరు, ఈనాడు ఆచరిస్తున్నటువంటి ఈ మూర్ఖత్వం వేరు. ఇందులో మొదటిది ఏంటంటే రాత్రి ఇల్లు కడగకూడదు, ఓడవకూడదు, ఇదొక మూఢనమ్మకం. రాత్రి ఇల్లు కడగకూడదు, ఇంట్లో చీపురేసి ఓడవకూడదు, ఇదొక మూఢనమ్మకం. నెక్స్ట్ రెండవది, రాత్రిపూట గోళ్ళు కట్ చేసుకోకూడదు, తల కత్తిరించుకోకూడదు. రాత్రిపూట గోళ్ళు కట్ చేసుకోకూడదు, తల కట్ చేసుకోకూడదు. రెండోది, కట్ చేస్తే ఇంట్లో కట్ చేయకూడదు, బయట వెళ్ళి కట్ చేసుకోవాలి.
దీనికి కూడా జ్ఞానం ఉన్నోడికి అర్థమైద్ది. ప్రత్యేకించి దీన్ని వివరించి చెప్పనక్కర్లా నేను. నెక్స్ట్ 3వ మాట చెప్తున్నాడు, రాత్రి తిన్న కంచాలు కడగకూడదు. రాత్రి తిన్న కంచాలు కడగకూడదు. రెస్టారెంట్లో, ఆటిట్లో, హోటల్కి వెళ్ళి చూడండి, వాళ్ళు ఎప్పుడు కడుగుతున్నారు అవన్నీ? అంటే మందిరస్తులకి ఏమి లేదు, వాటర్లో ఉన్నోడికి జ్ఞానం ఉంది, కానీ మందిరంలోకి వచ్చేవాడికి ఏమి లేదు, జ్ఞానం లేదు. రెస్టారెంట్కి వెళ్ళి చూడండి, హోటల్కి వెళ్ళి చూడండి, పెద్ద పెద్ద స్టాల్లోకి వెళ్ళి చూడండి, ఆడికి జ్ఞానమే లేదు, కానీ వాడు అన్నీ కడుగుతూ ఉంటాడు గంటల తరబడి. పెద్ద పెద్ద హాస్పిటల్లో, పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళి చూడండి, 24 hours వాళ్ళకి అదే పని. వ్యక్తులు మారిన వ్యాపారం మారదు, వాడు పనితీరు మారదు. కానీ క్రైస్తవుడు ఏంటి, క్రైస్తవుడు మారిపోతున్నాడు. నెక్స్ట్ మాట చెబుతున్నాడు, ఆడబిడ్డ గుమ్మం మీద కూర్చోకూడదు. ఆడబిడ్డ గుమ్మం మీద కూర్చోకూడదు. నెక్స్ట్ మాట, ఇల్లు కడుతున్నాం కనుక ఏం చేయకూడదు, ఒక మూఢ నమ్మకం ఉండు. మొన్నే ఒక దరిద్రుడు చెప్తున్నా నేను, మేము ఇల్లు కడుతున్నాం కనుక సావుకు రాకూడదు బ్రదర్ అన్నాడు. మరి నువ్వు చస్తే రాసుకున్నారా? రాత్రి ఇల్లు కడగకూడదు, ఏమంటే రాత్రి గోళ్ళు కట్ చేయకూడదు, రాత్రి తిన్న కంచాలు గడగకూడదు, ఆడబిడ్డ గుమ్మం మీద కూర్చోకూడదు. ఏమండి, ఇల్లు కడుతున్నాం కాబట్టి మేము చావింటికి వెళ్ళకూడదు. గృహప్రవేశం కొత్తగా చేసాం కనుక మేము చావింటికి వెళ్ళకూడదు. మా పిల్ల నీళ్ళు వేసుకుంది కనుక చావింటికి వెళ్ళకూడదు. ఇదిగో మేము కొత్తగా పెళ్లి చేసుకుంటున్నాం కనుక చావింటికి వెళ్ళకూడదు. ఇదంతా కూడా మూఢనమ్మకము. ఇది గమనించాలి. ఇప్పుడు ఇంతసేపు చెప్పుకుంటూ వచ్చాను కదా, అసలు ఇదంతా చేసేటటువంటిది ఎవరు తెలుసా అండి? ఇదంతా చేసేది ఎవరు తెలుసా అండి? ఒక మాట అడుగుతాను నేను, చెప్పండి. మంగళవారం ప్రయాణం చేయకూడదని ఆగావు, బాగానే ఉంది. ఒక్క నిమిషం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎక్కడికి వెళ్ళకూడదని? ప్రయాణం చేయకూడదని ఆగావు. మంగళవారం ఇంటికి పునాది వేయకూడదని ఆగావు. మంగళవారం ఇల్లు గడగకూడదని ఆగావు, బాగానే ఉంది. మంగళవారం అమావాస్య కాబట్టి ఆగావు. ఎప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళకూడదని ఆగావు. ఇప్పుడు నీ ఇంట్లోనే నిన్ను పాము కాటేసింది. ఏం చేయాలి ఇప్పుడు నాలాంటి వాడు ఉండడానికి ఏం చెప్తుందో తెలుసా? ఈరోజు గుమ్మం దాటి బయటికి వెళ్ళకూడదు తల్లి, రేపు 9:55 మంచి ముహూర్తం ఉంది, రేపు తీసుకెళ్తావు నిన్నని చెప్తాను నేనైతే. ఎక్కడ తీసుకెళ్ళేది రేపు? జయకృష్ణ హాస్పిటల్కి కాదు, పెట్టె చేయించి 4 పెద్ద మనుషులు జయరాజు గారిని పెట్టి గొయ్యి తీపిచ్చి, మా చిన్నపిల్లకి చెప్పి దండా పూలు తెప్పించి, ఏమండి పుట్రేళ్ళలో ఆయనకి పెట్టె చేయించి అప్పుడు ఊరు బయటకు తీసుకుపోతాం నిన్ను. ఇప్పుడు పాము కాటేశాలకి మంగళవారం పోయిందా, అమావాస్య పోయిందా? ఇప్పుడు మంచి రోజు అనుకొని నువ్వు బయలుదేరావు, బాగానే ఉంది. బయలుదేరి సగం లెక్క పోయాక లారీ గుద్దింది. ఇప్పుడు ఏం చేద్దాం? మంచి రోజు అనుకొని బయలుదేరు కదా, మరి ఇప్పుడు లారీ గుద్దిందిగా, ఏం చేద్దాం? ఆలోచించండి. అసలు ఎంత మూర్ఖత్వంలో పోతుందంటే క్రైస్తవం ఈరోజు. పొద్దున్నే ప్రార్థనకు పోయిన వాళ్ళే అంతకుముందు రోజు పోయి పూజారి గారి దగ్గరకు పోయి ముహూర్తం పెట్టించుకొచ్చారు కొంతమంది పనికిమాలిన వాళ్ళు. చేసుకొచ్చేసి ముహూర్తానికి పెళ్లి చేయాలి, ముహూర్తం పోయింది, పెళ్లి కూతురు రాలా ఇంటికి. నీకు ముహూర్తం, పెళ్లి కూతురు ఇంటోడికి ముహూర్తం ఎందుకు? వాళ్ళు జడ వేసి కుర్చీలు వేసిందే వేసి మేకప్ వేసిందే వేసి వాళ్ళకి ముహూర్తాలతో పని లేదు ఆడవాళ్ళకి. అర్థమవుందండి? అంటే నీకు అవసరమైనప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తున్నావంటే నువ్వు పరిశుద్ధురాలువా ఆలోచించు ఒక్కసారి. అసలు ఈ మూఢనమ్మకం అనేది అసలు ఎందుకు వీళ్ళకు అనుసరిస్తున్నారో, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారో కొన్ని పరిచయాలు చూద్దామా? చాలా బాగుంటాయండి అవి. మూఢనమ్మకం అనేది ఏంటంటే, మూఢనమ్మకాన్ని నమ్మేటటువంటి వారి గురించి ఒక మాట చెప్పాడు బైబిల్లో. ఏంటనంటే, వాళ్ళకి తెలివి లేదు అన్నాడు. ఏమి లేదు? తెలివి లేదు. ఎవరంటే వీళ్ళు తెలివి లేని వాళ్ళు? అవివేకులు అన్నాడు. అవివేకులు. సామెతల గ్రంథం 14:15 దగ్గరికి వెళ్ళిపోండి. సామెతల గ్రంథం 14:15. సామెతల గ్రంథం 14:15. చూడండి ఏమంటున్నాడు. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మను. చూసారండి, నీ జ్ఞానం లేదనుకో, అట్నుంచి ఒక ఆవిడ వస్తుంది, వచ్చి పిచ్చి మొహం దాన మంగళవారం పూట ఆడిగిపోతున్నావే నువ్వు అంటది. అవునా కదా? అంటారా లేదా?
అసలు నీకు కొద్దిగా బుద్ధి ఉందా? నిన్నేనా పిల్లదానికి పెళ్ళి అయింది, తెల్లారి సావింటికి పోతావు, అసలు నీకు బుర్ర ఉందా అంటది ఆవిడ. ఏవడేమనుకుంటుంది, నిజమే కాబో, అసలు నేను బయలుదేరుతుంటే ఇప్పుడే వచ్చే సువార్తమ్మ ఎందుకు చెప్పింది ఈ మాట, దేవుడే చెప్పించుంటాడో నాకు తెలియదు ఈ మాట అనుకుంటుంది, అటు సమర్థించుకుంటుంది. ఇప్పుడు పిల్ల నీలోచుకుంది అనుకోండి, గుమ్మాలు ఎత్తకూడదు అంటాడు ఒక పనికి మళ్ళీ ఆయన. పిల్ల నీలోచుకుంటే గుమ్మాలు ఎందుకు పెట్టకూడదు? బుర్ర ఉంది అసలు నీకు? నన్ను పిలిచారు ప్రార్థన చేయమని, మళ్ళీ నేను ఒక పెద్ద పాస్టర్ గారు నా తీసుకుపోయారు నన్ను ఆడకపోయాక ఈలోపు ఎవరో మహాజ్ఞాని వచ్చిందంట, వాళ్ళ ఇంటి పక్కన మహాజ్ఞాని వచ్చి చెప్పిందంట, అరే పిల్ల నీళ్ళు వేసుకొని గుమ్మాలు పెట్టమేంటారు, నీ బుర్ర ఉంది చిన్నవాడు అన్నట్టు. అయ్యో, అక్కడి నుంచి పాస్టర్ గారిని రమ్మనగా అంటుంది, ఆమె ఇంట్లోకి బయటికి దొక్కులు ఆడుతుంది ఆవిడే. నేను పిలిచి, ఏంటమ్మా ఎందుకు తిరుగుతున్నావు రా అన్న. అయ్యా మరి నిన్ను ఇంటికి పిలిచినాం కానీ మరి అయ్యా మరి పిల్ల నీళ్ళు వేసుకుందాని ఇప్పుడే తెలిసింది మాకు గుమ్మాలు పెట్టే టైంలో అన్నది. మరి ఏం చేద్దాం అమ్మా చెప్పు అన్న. మరి నీళ్ళు వేసుకున్నాక పెట్టకూడదు అంటగా, చెప్పు తీసి కొడతా, ఎవడు చెప్పిండు నీకు అన్నా. నేను ఎవడు చెప్పిండు నీకు పెట్టకూడదని? ఎవడో తెలుసు వాస్తు శాస్త్రం తెలిసినవాడు ఎవడో పిలిపించి నేను మాట్లాడుతానన్నా. నేను ప్రార్థన చేస్తా, నీ ఇల్లు ఆకుండా కడతావు, నువ్వు ఇంట్లోకి క్షేమంగా గృహప్రవేశం జరుగుద్ది. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా, ఈ గుమ్మాలు పెట్టకుండా ఆపేవా, ఫౌండేషన్ అలాగే ఉండిపోద్దని చెప్పాను నేను. వాళ్ళ కొడుకు ఒకటే అన్నాడు, అన్న ఎవడు ఎన్నన్నా పర్లేదు, తీసుకొచ్చింది నేను, నువ్వేంటో నాకు తెలుసు, చెయ్యి ప్రార్థన చేయి. అమ్మా మీ ఇద్దరు బయట పోండి, అమ్మ నాన్న మీ ఇద్దరు బయట పోండి అన్నాడు. బుర్ర లేదండి, జ్ఞానం లేదు క్రైస్తవ్యానికి. బయట పోండి మీ ఇద్దరు అన్నాడు. నుంచోబెట్టాం, ప్రార్థన చేశాం, అనుకుంటాయని గృహప్రవేశమైంది, ఆపికున్నారు ఇంట్లో. వాళ్ళ బిడ్డకు ఆడపిల్ల పుట్టింది, గుమ్మాలు ఎత్తారు, ఇల్లు అయిపోయింది, రంగరంగ వైభవం చేసుకున్నాడు ఇంట్లో గృహప్రవేశం. దేవుని మీద ఆధారపడి చేయాలి, ఏది చేసినా. నువ్వెవడవయ్యా చేయటానికి వాస్తు పట్టుకుని? వాస్తు ఎందుకు? ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో సెట్ చేసి పెట్టేదే వాస్తు, అంతేగాని నీ బ్రతుకును మార్చదు వాస్తు. ఈ వస్తువు ఇక్కడ ఉంటేనే గాలి వస్తుంది లోపలికి, ఈ ఇల్లు ఇలా కడితేనే ఒక వెలుతురు వస్తుంది లోపలికి, గాలి వస్తుంది లోపలికి. రోడ్డుకి అడ్డం కట్టు, ఎవరు అడ్డగాడలా రోడ్డుకి అడ్డం కట్టాడు ఇల్లు అంటాడు. ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే అది వాస్తుంది. ఫ్యాన్లు పైన పెట్టు, ఎందుకు పెట్టావు? పైన పెడితేనే గాలి తగులుతుంది కాబట్టి. కింద పెట్టు, బుర్ర ఉండక్కర్లా కొద్దిగా. వాస్తులో ఉన్న వాస్తవం ఎంత? నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, మాట్లాడండి నేను. వాస్తులో ఉన్న వాస్తవం ఎంత ఆలోచించండి. నోవాహు ఓడగట్టేటప్పుడు ఎవరు చెప్పారు వాస్తులైనకి? దేవుడే చెప్పాడు వాస్తు. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఎంత హైట్లో వస్తువు ఎక్కడ పెట్టాలి, ఎంత హైట్లో కిటికీ పెట్టాలి, ఎంత హైట్లో డోర్లు పెట్టాలి, అవన్నీ దేవుడు చెప్పాడు. ఈరోజు నీ స్వలాభం కోసం, నీ సొంత ఆలోచన కోసం, నీ గొప్ప కోసం, నీ మెప్పు కోసం అమాయకులైనటువంటి జనాలను ఆడుకుంటారండి రెండు వాస్తు పేరట, మూఢనమ్మకాల పేరట. అందుకే బైబిల్ అంటాడు, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు, నాలంటాడు అసలు నమ్మడు. నేను దేవుడు చెప్పిందే నమ్ముతాను నేను. అందుకే ఎందుకు నమ్ముతున్నారు? వాళ్ళు అవివేకులు కనుక ఆ మూఢనమ్మకాన్ని నమ్ముతున్నారు. అంధ విశ్వాసం ఉంది కనుక కళ్ళున్న మూసుకుపోయి నమ్ముతున్నారు. అదొక దురాచారం అది కనుక అది చెడ్డ అలవాటు అని తెలిసిన దాన్ని అనుసరిస్తున్నారు. వాళ్ళు అబద్ధాన్ని నమ్ముతున్నారు. నిజం కాదు, అది ఒక అబద్ధం, అది ఒక కల్పితం, అది నిజం కాదు. తర్వాత ఏమంటున్నాడంటే వెర్రి నమ్మకం అన్నాడు. పిచ్చిగా నమ్మేయటం అంటే జ్ఞానం లేకపోవటం పూర్తిగా. మరొక మాట చెబుతున్నాడు, అదొక పనికి రానటువంటి రోత నమ్మకం అన్నాడండి దాన్ని. ఒక రోత అది. గూగుల్లో కొట్టండి, ఇంటికి వెళ్ళాక మూఢనమ్మకాలకు పర్యాయ పదాలను కొట్టండి గూగుల్లో, ఈ లిస్ట్ అంతా వస్తుంది బయటికి. అది పక్కన పెట్టుకుని బైబిల్ దగ్గరికి వెళ్ళి చూడు, ఆసాగించుకుంటున్నాడు వీటన్నిటిని. అసలు బైబిల్ ఎంత మాట చెప్పింది తెలిసింది, ఎంత గొప్పడండి మన పరలోకపు తండ్రి. వీటన్నిటిని వాడుకొనుట చేత, వీటన్నిటిని అనుసరించుట చేత నువ్వు చస్తావు అన్నాడు. అబ్బా, ఎంత బారాసడమాట. అసలు ప్రభువుని నమ్ముకొని సంఘంలోకి వచ్చింది ఎందుకంటే సావటానికా? ఆ చచ్చేది ఏదో లోకంలో చావచ్చు కదా, ఎడకొచ్చింది సావటం మనం. అందుకే జీవం కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం అన్నాడండి. పిల్లి చేతిలో పడితే పెద్ద ప్రమాదం ఏముంది మీరు ఆలోచించండి. పిల్లి చేతిలో పడితే ప్రమాదం అని ఉన్నారు ఎవరన్నా? ఉన్నారండి. మరి ఎవరి చేతిలో పడితే ప్రమాదం? పులి చేతిలో పడితే ప్రమాదం, అవునా కదా? సింహం చేతిలో పడితే ప్రమాదం, అవునా కదా? పిల్లి చేతిలో పడి అమ్మో నేను ప్రమాదంలో పడిపోయా అన్నావు అనుకోండి, ఏమంటారండి? అసలు నీకు బుర్ర ఉంది ఏంట్రా అంటారు. అలాగే దేవుని చేతిలోకి వచ్చేసాం మనం. దేవుని చేతిలోకి వచ్చేసిన తర్వాత అట్లాంటి వాడి జోలు ఎందుకంటే మనకు అవసరం లేదు. అవి
అవి నిన్ను ఒక్కరోజు కూడా నీ రోగాన్ని ఆపలేవు, ఒక్కరోజు కూడా నేను బ్రతికించలేవు, ఒక్కరోజు కూడా వస్తున్న సమస్యను తీసేయలేదు, ఒక్కరోజు నీకు వస్తున్నటువంటి బాధను నివారించలేవు. అది నువ్వు గమనించాలి. అందుకే చివరిలో అన్నాడు కదా, ఆధారాలు లేని కల్పితంతో కూడిన కట్టు కథలవన్నీ ఉన్నాయి. ఆధారాలు వాటికి ఉన్నాయమ్మా ఆధారాలు? ఒక్క ఎవిడెన్స్ కూడా మీరు చూపించలేరు. ఒకవేళ చూపించిన వాక్యము కాలు కింద చెప్పులాగా తొక్కేసింది వీటన్నిటిని. ఒక్క మాట చూసుకొని రెండో భాగంలో తర్వాత వచ్చే వారం నేర్చుకుందామే, సరిపోద్దా? మొత్తం టాపిక్ అంతా నేర్చుకుందామా? మీకు ఇప్పుడు కూడా పాఠం చెప్పట్లా, పరిచయాన్నే చూపిస్తున్నా. మళ్ళా చూద్దాం ఒకసారి ఇర్మియా గ్రంథం. మా రాజమండ్రికి ఏం అర్థమైంది నవ్వింది. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం చూడండి, ఎలా తయారైపోయారు ఇశ్రాయేలు చరిత్రలో. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం. నా జనులు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇది? చరిత్రలో ఉన్న ఇశ్రాయేలీలు. ఇప్పుడు మీ గురించి కూడా ఒక మాట చూపిస్తా బైబిల్లో. చూపించమంటారు ఒకసారి? తీయండి, మళ్ళీ వద్దాం ఇక్కడికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. అవివేకులు అనే మాటను మైండ్లో పెట్టుకొని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తిరగేయండి, బైబిల్ అంతా మీరు తిరగేయాల. 15వ అధ్యాయం 34వ వచనం లాస్ట్ లైన్. దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు. ఇది గమనించాలి మీరు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోండి. ఆనాడు ఇశ్రాయేలీలకి జ్ఞానం లేదు, ఈనాడు సంఘంగా కూడుకున్న వారికి కూడా జ్ఞానం లేదంటున్నాడు దేవుడు. ఎందుకంటే చూడండి ఏమంటున్నాడు ఇప్పుడు, నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు. ఏమెరుగుతారు? ఆదివారం అమావాస్యను ఎరుగుతారు, మంగళవారం నాడు ఇల్లు కట్టకూడదని తెలుసు వాళ్ళకి, ఇంట్లో శుభకార్యం జరిగిన ఏమంటే మామూలుగా మరణానికి వెళ్ళకూడదని తెలుసు వాళ్ళకి, లోకంలో ఉన్న దరిద్రం అంతా తెలుసు, కానీ నన్ను గూర్చిన జ్ఞానం వాళ్ళకి తెలియదని దేవుడు బాధపడుతున్నాడండి. 20 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగినా వయసుకు వచ్చిన పిల్లోడిని మీ అమ్మ ఎవర్రా, మీ నాన్న ఎవర్రా అని అంటే ఏం మరి నాకు తెలియదు అన్నట్టుంది. ఇది బాప్తిస్మాలు పొంది 10-20 సంవత్సరాలు అయినా క్రైస్తవ్యం అంటే ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో, పరలోకానికి ఎలా చేర్చబడాలో తెలియనటువంటి మనం మరి చస్తే పరలోకం ఎలా వెళ్తాం మీరు ఆలోచించండి. అందుకే బాధపడుతున్నాడు తండ్రి, బాధపడుతున్నాడు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను కానీ మేలు చేయుట వారికి బుద్ధి చాలంటున్నాడు. బుద్ధి చాలదు వాళ్ళకి, బుద్ధి లేదు వాళ్ళకి. చెడ్డ పనులు చేయటం తెలుసు వాళ్ళకి, కానీ మంచి పని చేయటం అంటే వాళ్ళకి తెలియదు, బుద్ధి లేదు వాళ్ళకి, జ్ఞానం లేదు వాళ్ళకి. ఒక చెడ్డ పని చేయటానికి ఉన్నటువంటి ఆసక్తి, టైం సెన్స్ మంచి పని చేయడానికి లేదండి. దేవుని జ్ఞానానుసారంగా బ్రతకవలసిన తన పిల్లలు లోక జ్ఞానంగా అనుసరిస్తూ లోక సంబంధమైనవి చేస్తూ నాశనంలోకి వెళ్ళిపోతున్నారు. వచ్చేవారు నేర్చుకుందాంలేండి ఎట్లా చచ్చిపోతారో. ఇవన్నీ అనుసరించే వాళ్ళు ఎంత పథకం ప్రకారం దేవుడు చంపుతాడో చూపిస్తాం మీకు. ఎందుకంటే మనం బ్రతుకున్నప్పుడే మనం బ్రతుకు మార్చుకోవాలండి. చచ్చాక ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. లక్షలాది మంది వచ్చి నిన్ను రంగరంగ వైభవంగా ఊరేగించిన, బంగారు పెట్టెలో పడుకోబెట్టి సమాధి చేసిన, ఎంతమంది కూర్చొని అన్నపానములు మానేసి ఏడ్చినా, ఎవరు రాకుండా తీసుకెళ్ళి ఒక కుక్కన బారేసినట్టు బారేసిన నీకు ఒరిగేదంటూ ఏమీ లేదు. ఇది గమనించాలి. ఏదో వెనకాల బ్రతుకున్నోడు తృప్తి కోసం ఏదో ఒక 4 మాటలు చెప్పేసి ధైర్యపరిచి ఓదార్చపరచడం కోసమే ప్రార్థన, కానీ అసలు సచ్చినోడి దగ్గర మనం ఎంత ప్రయాసపడి వాడి కోసం చేసినా వాడికి ఎలాంటి లాభం లేదు. మీరు గమనించాలి ఈ విషయాన్ని. అందుకే ఒక్క మాట మీకు చూపించి ముగించేస్తాను నేను. ఒక్క మాట. ఏంటి ఆ మాట అనంటే, ఇప్పుడు మనందరం భక్తులమేనా? నమ్ముతున్నారా? అందరూ నమ్ముతున్నారా? భక్తుడి యొక్క ఆలోచన ఎలా ఉండదో తెలుసా అండి? భక్తుడి యొక్క ఆలోచన, నేను నా తండ్రి పరలోకమందున్న ప్రార్థన ఎలా చేస్తున్నారు మీరు? ప్రార్థన ఎలా చేస్తారమ్మా? ప్రార్థన ఎలా చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు అసలు? తలకాయలు ఓపరేంటి? ప్రార్థన చేయకపోతే ఒకరోజు క్లాసు పెడదాం, ఒక్కొక్కళ్ళని అరగంట చేపిద్దాం. అరగంట నేర్పటం. ఇది ఒక స్కిట్ రాద్దాం మొత్తం ప్రార్థన ఎలా చేయాలో. యేసుప్రభు చెప్పాడు కదా, శిష్యులు చెప్పాడా? అసలు ప్రార్థన చేయడం తెలియదు పాపం వాళ్ళకి, కానీ ఎలా చేయాలో నేర్పాడు. నేర్పిన తర్వాత ఇక పరిశుద్ధాత్ముడు వచ్చేసిన తర్వాత ఎలా చేయాలో పరిశుద్ధాత్మ నడిపించేస్తాడు ఇక నిన్ను. ఈరోజు ఇంకా చాలామంది నాకు ప్రార్థన చేయటం రావట్లేదంటే నీలో ఆత్మీయ నడిపింపు లేదు. నీ దీపం ఆరిపోయింది. ఆయిల్ ఉంది లోపల ఆయిల్ ఉంది, కానీ ఎలగట్లా. ఎందుకు ఎలగట్లా? ప్రార్థన అనే రగిలింపు నీలో లేదు. ప్రార్థన అనే రగిలింపు నీకుంటే పైన ఒత్తెలుగుద్ది.
నీ కుటుంబానికి వెలుతురునిస్తుంది, నీ కుటుంబాన్ని కట్టుకుంటుంది. కనుక ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రార్థన ఎలా చేస్తాం? పరలోకమందున్న మా తండ్రి, మా తండ్రి, నా తండ్రి. ఇప్పుడు పరలోకమందున్న తండ్రి మన తండ్రి అయితే, మనం ఆయన పిల్లలమైతే, ఆయన భక్తులమైతే, మనకేదైనా కష్టం వస్తే ఊరుకుంటాడా? మీరు చెప్పండి. నా కొడుకు కానీ కూతురుకు కానీ సంఘంగా మీకు కానీ ఏదన్నా సమస్య వచ్చింది ఊరుకుంటానండి? అసలు వీర్రాఘవపురాన్ని ఎవడన్నా తక్కువ చేసి మాట్లాడితే నాకు 400 లేచింది బీపీ. వీర్రాఘవపురం అన్నందుకే కదా పేరు మార్చుకున్న, చివరికి ఏకదీటికి నా పేరే పెట్టుకున్నాం కదా నేను. వీర్రాఘవపురం ఆ పల్లెటూరు వాళ్ళు అన్నాడు ఒక పెద్ద మనిషి, మొత్తం మూసుకొని పోయాడు ఇక్కడికి. అసలు నాకు గుర్తే రావట్లేదు అన్నాడు. చచ్చిపోయేదా గుర్తు పెట్టుకుంటాడు ఆయన. అట్లా చేశారు మనోళ్ళు. అంతే మరి. ఎవడైనా నోరు పారేసుకుంటే క్రీస్తు మీద కానీ వీర్రాఘవపురం మీద కానీ అసలు ఊరుకుని నేను. అందుకే ఆడి మైండ్లో నిలబడేలాగా సమస్త మొత్తం కూడా క్రీస్తుకు కొట్టేలా చేసాం అంతే ఘనంగా. ఎప్పటికాళ్ళు చెప్తున్నారు, అబ్బాయి ఎంత బాగా చేశారన్నా మీ సంఘం అన్నట్టు. వచ్చే సంవత్సరం రండి ఇంకా బాగుంటుందని చెప్పా, అదిరిపోద్దని చెప్పి ఒక గుడికి. వచ్చే సంవత్సరం రండి అదిరిపోద్ది, మీకేం బాధలేదని చెప్పాను నేను. అద్భుతమైనటువంటి టైటిల్ తీసి పెట్టా వచ్చే సంవత్సరానికి. మిమ్మల్ని అందరిని క్రీస్తు న్యాయపీఠ మీద నిలబెట్టాలి నేను పోయేలోగా. కనుక ప్రియులారా మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆయనే మనకు తండ్రి అయితే మనకు భయం ఉంటుందా? మీరు చెప్పండి. భయం ఉంటుందా? భయం ఉంటుంది చెప్పండి. నా తండ్రి నాకున్నప్పుడు దేనికి భయపడాలి నేను? కాలాలు నడిపించే ఆయన, ప్రకృతిని గజగజలాడించే ఒక మహాశక్తి నా పరలోకపు తండ్రి నాకుండగా నేనెందుకు దేనికి భయపడాలా అన్న ధైర్యం నీకుంటే ఒక్కసారి యోబు గ్రంథం దగ్గరికి ఇలా ఒక్క మాట చూసుకొని, ఇది మొదటి భాగంగా మనం కంప్లీట్ చేస్తున్నాం. రెండో భాగంగా వచ్చేవారం అస్సలైన మ్యాటర్ నేర్చుకుందాం. వచ్చేవారం చూడండి ఒకసారి ఒక్క మాట చూడండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం చూడండి. లాస్ట్ మాట ప్రియులారా, యోబు గ్రంథం 4వ అధ్యాయం చాలా బాగుంటుందండి ఈ మాట. చాలా జాగ్రత్త చదవాలి దీన్ని. యోబు గ్రంథం 4వ అధ్యాయం 5 నుంచి రండి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? యోబు దగ్గరకు అలా ఫ్రెండ్ వచ్చాడు, స్నేహితుడు వచ్చాడు. స్నేహితుడు అనేవాడు వచ్చినప్పుడు ఏం చేయాలి? స్నేహితుడిని ఓదార్చాలి. నేను కష్టాలు ఉంటే అతను ఉన్నోడు ఇంటికి మనం పోయినప్పుడు ఏం చేయాలి? అలా ఓదార్చే మాటలు చెప్పాలా. ఇప్పుడు ఎక్కడి నుంచో మా స్నేహితుడికి బాధలు వచ్చినాయి అని బయలుదేరుకుని పరిగెత్తుకొని వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏం చెప్పాలా? ఎందుకు వచ్చిందో లెగరా ఈ బాధ నీకు, దేవుడు ఎందుకు పెట్టాడో లెగరా ఈ పరీక్ష నీకు. బాధలు కలకాలం ఉండవురా, ఎల్లకాలం బాధలు మనకుండవు, కొన్ని రోజులకి పోతాయి, ఓర్చుకో. ఒకవేళ నీకు ఏమైనా కావాలంటే ఈ బాధ నివారణ కోసం నీకోసం మేము ప్రార్థన చేస్తాం రా అన్నారు ఎక్కడైనా బైబిల్లో? ఉన్నారండి? యోబు గ్రంథంలో కనపడ్డారు మీకు ఎక్కడైనా? కనపడకుండా ఏం చేస్తున్నారు చూడండి. అయితే ఇప్పుడు మీకు శ్రమ కలుగగా నీవు దుఃఖాకాంతుడివైతివి, అది నీకు తగలగా నీవు కలవరపడుచున్నావు. ఇంత బాధ నీకు వచ్చేలాకే ఇప్పుడు కలవరపడుతున్నావా? మొన్నటిదాకా భక్తి 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 అన్నావు అయ్యా, ఇప్పుడేంటి ఇంత కంగారు పడుతున్నావు ఏంటి నువ్వు అని చెబుతూ మళ్ళీ ఏమంటున్నారు చూడండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? అసలు ధైర్యం చెడ్డాడా యోబు గారు? ఎక్కడన్నా ఆయన భక్తిలో నుంచి ఎక్కడైనా పడిపోయే స్వభావం కనపడిందా మనకి? అట్లాంటి ఆయన దగ్గరకు వచ్చి సాతాను ప్రేరేపణ చేత ఎలీఫజు ఏం మాట్లాడుతున్నాడండి? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నాడు. అదే మనమైతే ఏమంటాం? మనమైతే అర్జెంటుగా నీ స్నేహానికి ఒక దండం, నీకో దండం, అర్జెంటుగా నువ్వు ఇంటికి పోరా అంటాం మనమైతే. కానీ ఆ మాట కూడా అనలేదు ఆ మహానుభావుడు. స్నేహానికి విలువిచ్చాడు ఆయన. ఇచ్చేసి ఏమంటున్నాడు చూడండి. నీ యథార్థ ప్రవర్తన, ఆ పైనుంచి తల్లి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? జ్ఞాపకం చేసుకొనుము, నిరపరాధి అయిన ఒక్కడు ఎప్పుడైనా నశించెనా? నిరపరాధి అయిన వాడు ఎప్పుడైనా చచ్చిపోయాడా? అంటే నీతిమంతుడు ఎక్కడైనా చచ్చిపోతాడా? నీతిమంతుడికి ఎక్కడైనా శ్రమలు వస్తాయా? నీతిమంతుడు అయిన వాడికి ఇబ్బందులు వస్తాయా? కానీ నీకు వచ్చిందంటే, యోబు ఇన్ని సమస్యలు నీకు వచ్చినాయి అంటే నువ్వేదో పైన మేడుపొండ ఆకారంలో భక్తి అని కనపడుతున్నావు సమాజానికి, కానీ లోపల ఏదో చేసావురా నాయన అంటాడు ఈ స్నేహితుడు. ఈ స్నేహితుడు అదే మాట్లాడుతున్నాడండి. కంటిన్యూషన్ చేయండి, భలే ఉంటుంది అన్నమాట. జ్ఞాపకం చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించునా? యథార్థ వర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా? నేను చూచినంత వరకు, ఎంత బాగా మాట్లాడుతున్నా చూడండి, నేను చూచినంత వరకు అక్రమము చేసి
కీడును విత్తువాడే దానిని కోయుదురు. అంతే కదా. నీకు ఎందుకు వచ్చిందంటే యోబు, నువ్వు భక్తిపరుడు అనుకుంటున్నావు కానీ నువ్వు భక్తిపరుడు కాదు. తప్పు చేసిన వాడికే శిక్ష పడుద్ది కనుక నువ్వు తప్పు చేసావు, అందుకే నీకు శిక్ష పడింది. కానీ 42వ వచనం 2వ వచనం దగ్గరికి వెళ్తే అలా చెప్పుకుంటూ ట్రావెల్ చేసుకుంటూ అక్కడ దాగపోయి 42:2 చూడండి ఏమంటున్నాడు యోబు గారు అక్కడ. నీవు దేవా నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉపదేశించినది, నువ్వు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కాదు. నీ మూఢనమ్మకాలు, నువ్వు ఉన్నటువంటి నీ అజ్ఞానం దేనిని కూడా ఆపలేదు. తల్లి గర్భంలో నీ పిండము నిర్మాణం జరుగుతున్నప్పుడే ఈ భూమి మీద నువ్వేం చేయాలో, ఏం తినాలో, ఎక్కడ బ్రతకాలో, ఎవరిని వివాహం చేసుకోవాలో, ఎక్కడ పని చేయాలో నిర్ణయం జరిగిపోయింది గర్భంలో. నువ్వెవడ మధ్యలో మార్చుకోవడానికి. ఒకవేళ దేవునిలోనే ఉంటూ మారితే ఇక తప్పదు నీకు మరణం అన్నాడు. అదే మరణమే మనిషి పాపాలకు ముగింపు, కానీ ఆత్మకు మరో జీవితం ఉందని బైబిల్ చెప్పింది. కనుక ప్రియులారా, మందిరస్తుల్లో ఏముండకూడదు, మూఢనమ్మకాలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఏం జరుగుద్దో పార్ట్ 2లో మనం వచ్చే ఆదివారం మళ్ళీ నేర్చుకుందాం. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.